హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. సో గైస్, మనం వచ్చేసి ఈ రోజు ఈ వీడియోలో నేను స్క్రీన్ మిర్రరింగ్ ఎలా చేస్తున్నాను అంటే చాలా మంది అడుగుతున్నారు, అన్న నువ్వు స్క్రీన్ మిర్రరింగ్ ఎలా చేస్తున్నావు అంటే ఫోన్ నుంచి ల్యాప్టాప్కి ఎట్లా స్క్రీన్ మిర్రరింగ్ చేస్తున్నావు అండ్ లైవ్ ఎలా పెడుతున్నావు అని చెప్పి. సో అందుకే ఈ రోజు ఈ వీడియోతో చేస్తున్నా గైస్. సో నువ్వు చాలా మంది అడిగారు, నియర్లీ ఒక 20 మంది 30 మంది అడిగారు. సో అన్న నువ్వు లైవ్ ఎలా పెడుతున్నావు అని చెప్పి. సో అందుకే ఈ రోజు ఒక వీడియో చేద్దాం మన వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. సో ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి గైస్, షేర్ చేయడం మర్చిపోద్దు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూజ్ చేసే మొబైల్ వచ్చేసి ఆండ్రాయిడ్ ఫోన్, ఇది అందరికీ తెలిసిందే, పోకో X6 Pro అన్నమాట దీని మోడల్ వచ్చేసి. సో నేను దీంతో లైవ్ పెడుతున్నా డైలీ అండ్ వైర్లెస్ స్క్రీన్ మిర్రరింగ్ చేస్తున్నా దీంతో. అండ్ ఇది మిర్రరింగ్ వచ్చేసి డైరెక్ట్ ఓబిఎస్లో ఎంటర్ చేసి ఓబిఎస్ నుంచి లైవ్ చేస్తున్నా. సో మీకు ఈ వీడియోలో మొత్తం చెప్తాను స్క్రీన్ మిర్రరింగ్ ఎలా చేయాలని చెప్పేసి. సో లైవ్ ఎలా పెడతాను అది కూడా కావాలంటే అది ఇంకో వీడియో చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రీన్ మిర్రరింగ్ ఆండ్రాయిడ్ టు పీసీ ఆర్ ల్యాప్టాప్ స్క్రీన్ మిర్రరింగ్ ఎలా చేయాలి ఈ వీడియో చెప్తాను గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాఫ్ట్వేర్ పేరు వచ్చేసి SRCPY. సో ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి నేను ఒక హిందీ యూట్యూబర్ నుంచి తీసుకున్న రెఫరెన్స్ కింద. సో అతని ఈ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చూసండి. నేను మొత్తం కంప్లీట్లీ ఆ వీడియో చూసి నేర్చుకున్నా. బట్ మీకు ఈ వీడియోలో నేను ఇంకా క్లియర్గా చెప్తాను. సో చాలా సింపుల్గా చెప్తాను. ఆ బ్రో అయితే కొద్దిగా లెంతీగా చెప్పాడు. సో నేనైతే చాలా సింపుల్ స్టెప్స్లో అయిపోయేలా చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే చివరకు చూడండి అండ్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు వీడియో అయితే. సో స్కిప్ చేస్తే అస్సలు అర్థం కాదు గైస్, ముందు చెప్తున్నా. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, వీడియో అయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం. సో గ్యాస్, మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను. సో ఆ లింక్ ఓపెన్ చేయగానే సో మీకైతే ఎలా వస్తుంది. సో ఆ లింక్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నువ్వు ఆండ్రాయిడ్ పీసీ ల్యాప్టాప్ స్క్రీన్ మిర్రరింగ్ సాఫ్ట్వేర్. అండ్ కొంచెం కిందకి వెళ్తే మొత్తం మీకు డీటెయిల్స్ ఉంటాయి ఈ సాఫ్ట్వేర్ గురించి. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్నాక మీరైతే ఆ డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి వెళ్ళండి. సో మీకు అందరికీ తెలిసిందే నార్మల్ అయితే డౌన్లోడ్స్ ఫోల్డర్స్లోకి వెళ్ళగానే మీకు ఇక్కడ కనబడుతుంది srcpo.zip ఫైల్ ఇది. సో జిప్ ఫైల్ ఓపెన్ చేయాలంటే మీ అందరికీ చాలా మంది తెలుసు. సో బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నా, దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఎక్స్ట్రాక్ట్ ఆల్ వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. కాల్ మీరు డెస్క్టాప్ మీద చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఫోల్డర్లో చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయగానే మీకైతే ఎలా వస్తుంది, ఒక ఫోల్డర్ అయితే వస్తుంది SRCPO బై ఎక్స్పోజర్ అని చెప్పి. ఈ ఫోల్డర్ ఓపెన్ చేయగానే కొన్ని ఫైల్స్ ఉంటాయి మీకు. ఈ ఫైల్స్ కిందకి వెళ్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు SRCPY బై ఎక్స్పోజర్ అని ఉంటుంది. ఇదే మనకి మెయిన్ ఫైల్ గాస్. సో మీకు మీరు రెగ్యులర్గా వాడతాం అనుకోండి, ఇది మీరు దీన్ని పిన్ టు టాస్క్ బార్ చేసుకోండి. మీరు టాస్క్ బార్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేసుకున్న టాస్క్ బార్ అయితే నాకు వీలుగా ఉండడానికి ప్రతిసారి నేను ఫోల్డర్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకోలేను కాబట్టి సో నేను ఇక్కడ టాస్క్ బార్కి పిన్ చేసుకున్నా. సో గ్యాస్, ఇది ఓపెన్ చేయగానే నాకైతే ఓపెన్ అయిపోయింది, నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి. సో బట్ ఫస్ట్ టైం అలా ఓపెన్ అవ్వదు. సో మీకు స్క్రీన్ మీద కనబడుతుంది చూసారు, అలా వస్తుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే మోర్ మీద ప్రెస్ చేసి రన్ అయినవే కొట్టండి, అప్పుడు మీకు ఓపెన్ అయితే అవుతుంది సాఫ్ట్వేర్ అయితే. సో ఇక్కడ ఓపెన్ అవగానే మీకు ఇక్కడ చూసుకోవచ్చు మరి ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉండిపోతుంది ఆండ్రాయిడ్ స్క్రీన్ మిర్రరింగ్. సో ఇది బిట్ రేట్ మాట. సో చాలా మంది తెలుసు బిట్ రేట్ అంటే క్వాలిటీ. సో ఈ బిట్ రేట్ మీద మన స్క్రీన్ మిర్రరింగ్ క్వాలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైఫై స్పీడ్ బట్టి మీ బిట్ రేట్ పెట్టుకోండి. నేనైతే 20 MBs పెట్టుకుంటా, బికాస్ నా వైఫై స్పీడ్ బాగుంటుంది కాబట్టి. ఇది వచ్చేసి స్టార్ట్ మిర్రరింగ్ USB అంటే మీకు ఎంత తెలిసిందే. సో మనం ఫోన్ మొబైల్ చార్జర్ కేబుల్ ఉంటుంది కదా, USB టు Type-C. నాదైతే Type-C మొబైల్ కేబుల్ కాబట్టి నేను Type-C కేబుల్ తీసుకున్నా. ఇది USB పోర్ట్ వచ్చేసి మీ ల్యాప్టాప్ కనెక్ట్ చేయండి. సో మీ ల్యాప్టాప్కి కనెక్ట్ చేశాక మీరు Type-C కేబుల్ వచ్చేసి సో మీ ఫోన్కి అయితే కనెక్ట్ చేయండి. సో ఫోన్కి కనెక్ట్ చేయగానే మీకైతే వైర్లెస్ మిర్రరింగ్ అయిపోదు. సో వైర్లెస్ మిర్రరింగ్ అవ్వాలంటే సో మీరైతే కొన్ని ఆప్షన్స్ అయితే ఆన్ చేయాలి మీ ఫోన్లో వచ్చేసి. సో ఫస్ట్ ఆప్షన్ ఒకే ఆప్షన్ ఆన్ చేయాలి. సో ఆప్షన్ వచ్చేసి సో చాలామందికి తెలుసు. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లోకి వెళ్ళి సో ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ ఆన్ చేసుకోవాలి. సో డెవలపర్ ఆప్షన్లోకి ఆన్ చేసుకున్నాక డెవలపర్ ఆప్షన్లోకి వెళ్ళి అండ్ అక్కడైతే కిందకి స్క్రోల్ చేస్తే మీకు USB డీబగ్గింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో USB డీబగ్గింగ్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నాక మీకైతే సో ఒక పాపప్ వస్తుంది. సో ఇట్లాగా ఈ పాపప్ అయితే ఆల్వేస్ అలా కొట్టండి. సో అలా కొట్టాక మీకు ఇంకా ఎప్పుడు కూడా పాపప్ రాదు, ఓన్లీ వన్ టైం మాత్రమే వస్తుంది స్టార్టింగ్లో మాత్రం. తర్వాత ఎప్పుడు కూడా మీకు అయితే పాపప్ అయితే రాదు. సో అది చేశాక మీరైతే ఇక్కడ మీరు కొన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద మీకు కనబడుతుంది. సో ఇక్కడ బిట్ రేట్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో బిట్ రేట్ వచ్చేసి బేస్డ్ ఆన్ మన క్వాలిటీ. సో చాలా మంది తెలుసు. సో బిట్ రేట్ ఎంత ఎక్కువ ఉంటే అంత క్వాలిటీ మనకైతే ఉంటుంది. సో బిట్ రేట్ సెలెక్ట్ చేశాక 20 MBs పెట్టుకున్నా, బికాస్ నా ఇంటర్నెట్ స్పీడ్ బాగుంటుంది అండ్ నా వైఫై స్పీడ్ అన్ని కూడా బాగుంటాయి కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు USB ద్వారా అంటే కేబుల్ ద్వారా స్క్రీన్ మిర్రరింగ్ చేయాలనుకుంటే ఏం లేదు, జస్ట్ బిట్ రేట్ సెలెక్ట్ చేయండి, తర్వాత స్టార్ట్ మిర్రరింగ్ వయ్యా USB కొట్టండి అంతే.
స్టార్ట్ మిర్రరింగ్ యూఎస్బి కొట్టగానే మీరు ఇక్కడ చూడొచ్చు మనకైతే స్క్రీన్ మిర్రరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మీరు ఇక్కడ గేమ్ ఓపెన్ చేసి చూడొచ్చు కూడా. సో గేమ్ కూడా మనకైతే ఇక్కడ కనబడుతుంది స్క్రీన్ మీద. సో గేమ్ కూడా అయితే ఓపెన్ అయిపోయింది. ఈ విధంగా అయితే మీరైతే స్క్రీన్ మిర్రరింగ్ చేయొచ్చు బై యూఎస్బి. ఇప్పుడు నేను వైర్లెస్ చెప్తాను. వైర్లెస్ అంటే లైక్ నేను చేస్తాను కదా, నేను వైర్లెస్ చేస్తాను. సో వైర్లెస్ ఎలా చేసుకోవాలని చెప్పి నేను ఇప్పుడు చెప్తాను. సో వైర్లెస్ కూడా సేమ్ ప్రాసెస్ గైస్. వైర్లెస్ కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే కేబుల్ అయితే యూఎస్బి కేబుల్ అయితే ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోండి. టైప్ సి కేబుల్ వచ్చేసి ఫోన్ కనెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు యాప్ అయితే సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ షో కనెక్టెడ్ డివైస్ కొట్టండి. షో కనెక్టెడ్ డివైస్ కొట్టుకుని ఒక్కోసారి మీకు ఇలా 3 IPs వస్తాయి. ఇది వచ్చేసి మన IP అడ్రస్ అనమాట, మన వైఫై IP అడ్రస్. ఈ IP అడ్రస్ 3 వస్తాయి ఒక్కోసారి. అప్పుడు ఒక్కోసారి గ్లిచ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే రీసెట్ కొట్టండి. మీకు ఎప్పుడు ఏం ప్రాబ్లం వచ్చినా సరే రీసెట్ కొట్టండి. ఇక్కడ రీసెట్ వైర్లెస్ మిర్రరింగ్ చెప్తున్నా. రీసెట్ కొడితే మీకు ఇక్కడ ADB సర్వర్ క్లియర్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఇక్కడ ఓకే కొట్టండి. ఓకే కొట్టి యాప్ అయితే క్లోజ్ చేయండి. సో యాప్ క్లోజ్ చేశాక సో మళ్ళీ సాఫ్ట్వేర్ క్లోజ్ చేసి మళ్ళీ రీఓపెన్ చేయండి. రీఓపెన్ చేశాక మీరైతే మళ్ళీ సేమ్ ఈ కేబుల్ అయితే డిస్కనెక్ట్ చేయకండి. నేను చెప్పే వరకు కూడా కేబుల్ అయితే కనెక్ట్ చేసి ఉంచండి. అండ్ యూఎస్బి కేబుల్ మీ ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ఉంచాలి. అదంతా కామన్. చేశాక ఇక్కడ షో కనెక్టెడ్ డివైస్ కొట్టండి. సో షో కనెక్టెడ్ డివైస్ కొట్టాక ఒక 2-3 సెకండ్స్ ఆగండి. 2-3 సెకండ్స్ వెయిట్ చేశాక ఇక్కడ మీరు చూడొచ్చు. సో మన IP అడ్రస్ అయితే వచ్చేసింది. సో IP అడ్రస్ రాగానే ఇక్కడ మీరు ఈ IP అడ్రస్ డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ ఎంటర్ అయిపోయి చూడండి ఆటోమేటికలీ. ఇక్కడ ఎంటర్ అయిపోయాక ఎనేబుల్ వైర్లెస్ మిర్రరింగ్ ఉంది కదా. సో ఎనేబుల్ వైర్లెస్ మిర్రరింగ్ కొట్టాను. ఇక్కడైతే చూడొచ్చు వైర్లెస్ మిర్రరింగ్ ఎనేబుల్డ్. సో వైర్లెస్ మిర్రరింగ్ అయితే మనకి ఎనేబుల్ అయిపోయింది. ఇక్కడ మనం స్టార్ట్ వైర్లెస్ మిర్రరింగ్ కొట్టాం. సో ఇక్కడ ఎందుకు అవ్వలేదు, బికాస్ ఇక్కడ ఇంకా బిట్ రేట్ సెలెక్ట్ చేయలేదు. సో ఇక్కడ కూడా బిట్ రేట్ సెలెక్ట్ చేయండి. బిట్ రేట్ సెలెక్ట్ చేయడం మెయిన్ థింగ్. బిట్ రేట్ సెలెక్ట్ చేయకపోతే అవ్వదు. సో ఇక్కడ బిట్ రేట్ సెలెక్ట్ చేశాను. స్టార్ట్ వైర్లెస్ మిర్రరింగ్ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు మళ్ళీ మనకి వైర్లెస్ మిర్రరింగ్ ఎలా అయ్యింది అని తెలియాలంటే మీరు కేబుల్ తీసేయండి. కేబుల్ తీస్తాను. బట్ మీరు ఇక్కడ చూడొచ్చు మనకైతే ఇక్కడ వైర్లెస్ మిర్రరింగ్ అవుతుంది. వైర్లెస్ మిర్రరింగ్ అవుతుంది. సో గేమ్ అయితే ఓపెన్ చేసా. సో గేమ్ కూడా మనం ఆడొచ్చు ఈ విధంగా. సో మీరైతే స్క్రీన్ మిర్రరింగ్ చేసుకోవచ్చు గైస్. సో బట్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మీ ఫోన్ అండ్ ల్యాప్టాప్ రెండు కూడా సేమ్ వైఫై రూటర్కి అయితే కనెక్ట్ అయి ఉండాలి. అంటే సేమ్ వైఫైకి కనెక్ట్ అయి ఉంటేనే మీకు ఈ సాఫ్ట్వేర్ అనేది యూస్ అవుద్ది. లేదంటే కనుక మీకు ఈ సాఫ్ట్వేర్ అయితే యూస్ చేయడానికి అవ్వదు. గైస్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే సో ప్రతి ఒక్కరి కింద కామెంట్లో చెప్పండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. అండ్ ఈవెన్ నా ఇన్స్టా ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాంట్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. లేదంటే డిస్కార్డ్ లింక్ కూడా ఇస్తాను. సో డిస్కార్డ్ సర్వర్లో జాయిన్ అయ్యి సో మీరు అక్కడ కూడా నన్ను డౌట్స్ అడగవచ్చు. సో మీకు అక్కడ మీకు ఇంకా క్లియర్గా చెప్తాను డిస్కౌంట్లో కూడా. ప్రతి ఒక్కరు డిస్కౌంట్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోతో లైక్ చేయండి గైస్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గైస్.